సమయంలో అందరూ కలిసి ప్రభుని ఈ పాట పాడుతూ గణపరుచుకుందాం. నాతో కలిసి పాడుదాం. మహామహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నాను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నాను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరిచి నీ కృపలో నడిపించు వాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరిచి నీ కృపలో నడిపించు వాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం
కోసమే యేసయ్యా. దేవుని స్తోత్రం. మహామహిమను విడిచి మనలను రక్షించడానికి దిగి వచ్చినందుకు స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. గుర్తించదగిన సుందరుడైన పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించుదును. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించుదును. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించుదును. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించుదును. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా.
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడు, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి అని ఇష్టపడ్డాడండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథము నుండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హెవెన్లీ ఫాదర్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తము అద్వితీయ కుమారుడిని యేసయ్యా నువ్వు మా కొరకు వచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయంలో చూసినట్లయితే 5 చదువుకుందాం. 5వ వచనం వచ్చి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చూసారు ఎంత అద్భుతం? తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగనట్లుగా దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు నామాన్ని గొప్పగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా లేకపోతే దాసుని స్వరూపము ధరించుకుని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, దాసుని స్వరూపము కలిగిన వాడయుండి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నామని. కాబట్టి ఈ యొక్క వచనంలో చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. అందరూ కూడా బాసులాగా ఉండాలని ఆశపడతారు. దాసులుగా ఉండడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడిగా ఉండాలని ఇష్టపడతాడు, పనివాడుగా ఉండడానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుని సర్వెంట్ కంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడట. ఎందుకోసమో తెలుసా? అని భూమి మీద పని చేయడానికి వచ్చాడు. పరలోకములో మహామోహనిగా దేవుని దూతల చేత, పరిశుద్ధ దూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో నిత్యము స్తుతించబడుచున్నటువంటి నీతి సూర్యుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సర్వశక్తి గల దేవుడైనటువంటి ప్రభువు దాసుని స్వరూపము ధరించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము అని దాసుడిగా వచ్చాడండి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు చూసినట్లయితే, కొన్ని సందర్భంలో ఆయన తన ఎవరైతే అపోస్తులుగా పిలవబడుతున్నారో, ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో వారి పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. పాదాలు కడగడానికి పరిశుద్ధుడని యేసయ్య, నీతిమంతుడని యేసయ్య
సర్వశక్తిమంతుడైన యేసయ్య ఒక దాసుని రూపాన్ని ధరించి, దాసుని స్వరూపాన్ని ధరించుకుని మనుషులు పోలికగా పుట్టి ఏం చేశారు తెలుసండి? పాదాలు కడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాముఖ్యంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడిగా రావడానికి, ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా రక్త మాంసములు గలవాడుగా రావడానికి, స్త్రీ సంతానము ఈ లోకానికి రావడానికి, దావీదు కుమారుడిగా ఈ లోకానికి రావడానికి, అబ్రహాం యొక్క సంతానం ఈ భూమి మీదకి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనలను పాపము నుంచి విడిపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఆల్రెడీ ఆరాధించబడుతున్నాడండి. సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉంది. ఆయన పరిశుద్ధ దూతల చేత నిత్యము గణపరచబడుతూ ఆరాధించబడుతూ ఉన్నాడు. అంత మహాదేవుడు సమస్త మహిమను విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాస కలవారమేందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని పవిత్రులుగా చేయడానికి పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని నీతిమంతుడు మనుషుల పోలికగా పుట్టవలసి వచ్చింది. దాసుని స్వరూపము ధరించవలసి వచ్చింది. ఎందుకంటే మనమందరం కూడా పాపులుగా పిలువబడుతున్నాం. మనమందరం పాపంలో జీవిస్తున్నాం. మనలను తండ్రితో సహవాసము గలవారిగా చేయడానికి, పరిశుద్ధుడైన దేవునితో సహవాసము గలవారిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు మరి మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చిందని. మనుష్య కుమారుడు, ఆయన దైవ కుమారుడు అయ్యుండి, ఆయన దేవుడు అయ్యుండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నా పాపముల నుంచి విడిపించడానికి, నా శాపము నుంచి విడిపించడానికి, మొదటిగా పాపముల నుంచి విడిపించడానికి. ఈరోజు ప్రతి వ్యక్తి పాపము చేత బంధించబడి ఉన్నాడు, పాపము చేత నడిపించబడుతున్నాడు. ఏదైతే వద్దనుకుంటున్నాడో, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో అదే పాపాన్ని చేస్తున్నాడు. చాలామంది నేను ఇక త్రాగును, ఈరోజే చివరి దినం, నేను ఇక తాగును అనుకుంటున్నాడు, మళ్ళీ ఉదయాన్ని బయలుదేరుతున్నాడు. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో, ఏదైతే చూడకూడదు అనుకుంటున్నాడో, ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటున్నాడో దాన్ని మరీ అదే చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనుషులందరూ కూడా పాపము చేత బంధించబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పాపముల నుంచి విడిపించడానికి. అందుకనే బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని గురించి ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుని గురించి లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఈ భూమి మీద ఎవరు కూడా మన పాపాలను మోసుకుని పోలేదు, కానీ ప్రతి వ్యక్తి పాపములను పుట్టాడు, పాపములను జీవించాడు, పాపములోనే చనిపోతున్నారు. కాబట్టి పాపములో చనిపోకూడదని, పాపములో చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొదటిది. రెండోది ఏంటంటే, పాపముల నుంచి విడిపించడం మాత్రమే కాదు, పాపములను తీసివేయడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను అదే పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడను పాపము చేయడు. అంటే పాపము తీసివేయడానికి ఇక అవకాశం లేకుండా, నువ్వు మరల పాపంలో పడిపోకుండా పాపమును తీసివేయడానికి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి పాపంలో విడిపించడం కొరకు, రెండోది పాపమును తీసివేయడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పాపములన్నిటినీ ఆయన శిలువ ప్రాణం మీద వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. రెండోది పాపం నుంచి విడిపించడం, రెండోది పాపములను తీసివేయడం. మన వస్త్రములను ఎలాగైతే మార్చుకుంటామో మన పాపములన్నిటినీ, ఒకటము పాపములో బంధించబడి మనల్ని విడిపిస్తాడు, రెండోది ఆ యొక్క క్రొత్త మనసు ఇస్తాడు. ఏదైతే పాపము చేయాలని ప్రాచీన స్వభావం ఉందో దాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని
నూతన మనసు ఇస్తాడు. ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు నూతన మనసుతో నింపబడాలి, నూతన హృదయంతో నింపబడాలి. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావేమో, ఇంకా పాపము చేత బంధించబడి ఉన్నావేమో, నీవు పాపాలని ఇంకా జయించలేకపోతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనల్ని పాపము నుంచి విడిపించడానికి. రెండోది, పాపమును తీసివేయడానికి. మలినమైపోయిన మన జీవితాలను, మలినమైపోయిన వస్త్రాలను ఎలాగైతే మనం తీసివేస్తామో, యేసు ప్రభు మన పాపములను తీసివేసి నూతనమైన వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, సమాధానంతో నింపుతాడు, మరి స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు, మహిమ కలిగిన వస్త్రాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా రావడానికి గల కారణం రెండోది, పాపములను తీసివేయడానికి. మూడోది చూసినట్లయితే, మొదటిది పాపం నుంచి విడిపించడానికి, రెండోది మరలా నువ్వు పాపంలో పడిపోకుండా ఆ యొక్క పాపములు చేయాలనే తలంపు సమస్తాన్ని ఏం చేస్తాడంటే తొలగించి తీసివేసి ఏం చేస్తాడు, నీకు నూతన మనసు ఇస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టిగా చేయబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడోదిగా చూసినట్లయితే, అపవాది క్రియలను లయపరచడానికి. చూసారా, ఎంతోమంది అపవాది చేత బంధించబడి, అపవాది చేత నడిపించబడుతూ, అపవాది క్రియలు ఏంటో తెలుసా, నాశనం చేయడం. అపవాది దేనికి వస్తాడంటే, ఒక వ్యక్తి జీవితంలోకి అపవాది ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతుందండి. అర్ధాంతరంగా మునిగిపోతాడు, అర్ధాంతరంగా ముగించబడుతుంది. కాబట్టి ఈరోజు అపవాది నీ కుటుంబంలో ప్రవేశించాడేమో, అపవాది నీ జీవితంలో ప్రవేశించాడేమో, అపవాది అల్లరికర్తగా ఉన్నాడు, అపవాది నాశనం చేసేవాడుగా ఉన్నాడు, అపవాది దొంగిలించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ సంతోషాన్ని అపవాది దొంగిలించాడా? నీ కుటుంబంలో సమాధానాన్ని దొంగిలించాడా? అయితే క్రీస్తు నీ హృదయంలో వదిలేస్తే, క్రీస్తు నీ ఇంట్లోకి ప్రవేశిస్తే, నీ ఇంటిలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇవ్వగలుగుతాడు. అపవాది క్రియలు లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. అదే మొదటి యోహాను 3:8 చూసినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈరోజు నీ కుమారుడు అపవాది చేతిలో ఉన్నాడేమో. అపవాది క్రియలు ఏంటంటే సమాజానికి హాని చేసేవి, దేవుని నామాన్ని దూషణ పాలు చేసేవి. తన దేహాన్ని చూడని శానాదయం పట్టింది ఒక వ్యక్తికి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తే శానాదయము, అది ఒక 6,000 దెయ్యాలకు పైగా ఉన్న దెయ్యాలన్నీ కూడా ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు తను గాయపరుచుకునేవాడు, తాను మరి అవమానపరుచుకునేవాడు, దిగంబరిగా చేసేసాడు, మనుషులందరి నుంచి దూరం చేసేసాడు. అతడు ఇతరులకు గాయపరిచే వ్యక్తిగా మారిపోయాడు. సమాధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ, ఆ మార్గం గుండా వెళ్తున్న వారి మీద రాళ్ళు రువ్వుతూ, చాలా పెద్ద పెద్ద కేకలు వేస్తూ తిరుగుతూ ఉండేవాడట. ఒక వ్యక్తి అపవాది చేతులకు వస్తే, అపవాది చేతులు పడితే ఆ కుటుంబము కానీ ఆ వ్యక్తి కానీ నాశనం అయిపోతాడు. అందుకని యేసు ప్రభు దేవుని పోలికలో చేయబడిన నువ్వు నేను మనము అపవాది చేతిలో పడకూడదు, దొంగ చేతిలో పడిపోకూడదు, నాశనం చేసేవాడి చేతిలో పడిపోకూడదు. కానీ క్రీస్తు దగ్గరికి రావాలి, జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మూడోది ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి. ఈరోజు ఎక్కడ చూసిన అపవాది పనిచేస్తున్నారు. మన మనుషులను చూడొద్దండి, మన మనుషులను చూడొద్దు. మనుషుల వెనకాల అపవాది పనిచేస్తాడు. హేయమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు. దీని అంతటి కారణం ఎవరంటే పాపం వారి కాదు, కానీ వారి వెనకాల ప్రేరేపిస్తున్నటువంటి దురాత్మలు, వారి వెనకాల ప్రేరేపించి హేయమైన అవమానకరమైన కార్యాలు జరిగిస్తున్నటువంటి అపవాది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు తెలుసా? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఎంత అద్భుతమైన సువార్త అండి! యేసు ప్రభు వచ్చింది మరి నాశనం చేయడానికి కాదు, యేసు ప్రభు వచ్చింది నరకానికి పంపించడం కోసం కాదు, యేసు ప్రభు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదట. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను తనతో పాటు ఉంచుకోవడానికి వచ్చాడండి. యేసు ప్రభు రాకపోతే మన జీవితం ఏమైపోయింది. కాబట్టి మూడోది అపవాది క్రియలను లయపరచడానికి. ఇంకా చూసినట్లయితే నాలుగవది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే దేవుడు తన ప్రేమను, ఈరోజు లోకము మనుషులు తిరస్కరించబడి ఉన్నారు. ఎందుకంటే
మరి దేవుని ప్రేమను కోల్పోయిన వారుగా, దేవుని ప్రేమను ఎరగని వారుగా జీవిస్తున్న మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూపించడానికి యోహాను సువార్త 3:16 చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఏం చేస్తారండి? వారికి బహుమానం ఇస్తారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోదు. భార్య భర్తను ప్రేమించినప్పుడు, భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్య ప్రేమించిన, ఒకరినొకరు కష్టపడతారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటో తెలుసా? బహుమానము. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుని నీకు బహుమానంగా పంపించాడు. ఎందుకు పంపించాడంటే నీ పాపములను విడిపించడానికి, నీ పాపములను తీసివేయడానికి, అపవాది క్రియలను అయిపరచడానికి. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రేమ నీ హృదయములో కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషుల చేత తృణీకరించబడి ఉన్నావా? నువ్వు గాయపరచబడి ఉన్నావా? మరి మనుషులు నేను అవమానపరుస్తున్నాడా? అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రేమ నీ హృదయంలో కుమ్మరించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినట్టు, ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి. ఈరోజు ఎవరైనా నీకు ఒకే కుమారుడు ఉంటే నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతావంటే ఇవ్వలేవు. ఎంత కరువు వచ్చినా, ఎంత పేదరికములున్నా నీ కుమారుని అమ్ముకోలేవు. నీ కుమారుని ఎవరికి ఇవ్వలేవు. కానీ ఆ కరువులో గెంజేసుకుని తిందాం అనుకుంటావు, లేకపోతే ఉపవాసం ఉందాం, వస్తుందాం అనుకుంటావు, కానీ నీ కుమారుని ఎవరికి ఇవ్వలేవు. అలాగే దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ధారపోసాడు. ఆయనకి ఏదో తక్కువైందని కాదండి. ఆయన సర్వ సమృద్ధి గలవాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, సమస్త జీవరాశులకి ఆహారాన్ని ఇచ్చే దేవుడు. ఆయనకి ఏదో తక్కువైందని ఆయన కుమారుణ్ణి మనకివ్వలేదు. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చూపించడానికి ఆయన తన ప్రేమను నీ ఎడలో చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడో తెలుసండి? బహుమానం. ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు దేవునికి బహుమానంగా మారాలి. దేవుడు తన కుమారుని నీ కొరకు బహుమానంగా ఇచ్చినప్పుడు, దేవుడు తన కుమారునికి బహుమానంగా ఇచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవునికి బహుమానంగా ఇవ్వలేవా? నీ జీవితాన్ని దేవునికి బహుమానంగా ఇవ్వలేవా? నాశనం అయిపోతే నీ బ్రతుకును దేవునికి బహుమానంగా ఇవ్వలేవా? నీ పాప జీవితాన్ని దేవునికి బహుమానంగా ఇవ్వలేవా? నీ రోత జీవితాన్ని విడిచి నువ్వు దేవునికి కానుకగా మారలేవా? ఒకసారి ఆలోచించండి. నీ జీవితాన్ని యేసుకి అప్పగించు. నీ జీవితాన్ని ప్రభు చేతులు పెట్టు. నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుని నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? మనకున్న కుష్టి వ్యాధి, మనమందరము పాపం అనే కుష్టి వ్యాధి చేత దేవునికి దూరం అయిపోయాం. పాపం అనే కుష్టి వ్యాధి చేత దేవునితో ఉన్న సహవాసం కోల్పోయాం. మరలాని కుమారుడు వచ్చి ఆ పాపం అనే కుష్టి వ్యాధిని తీసివేసి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి తండ్రితో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి 4వది ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లో మనం దేవుని ప్రేమ చేత నింపబడాలి. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగి ఉండడమే. నీకెంత ఆస్తున్నా, నీకెంత డబ్బున్నా, నీకెంత బలమున్నా, నిజమైన ఆశీర్వాదము ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నాడో, ఏ కుటుంబం అయితే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుగా కలిగి ఉన్నారో, ఆ వ్యక్తి నిజమైన శ్రేష్టమైన ఆశీర్వాదం కలిగి ఉన్నట్టే. నాకు పెద్ద కారు ఉందండి, నాకు పెద్ద బంగ్లా ఉందండి, ఇవేమి నిజమైన ఆశీర్వాదాలు కాదండి. అవి ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతులకు వెళ్ళిపోతాయి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు నీ హృదయంలో ఉదయించాలి. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు గొప్ప ధనవంతులని. అబ్రహాం అందుకనే సమస్తమును విడిచిపెట్టి అబ్రహాము దేవుని నమ్మినట, అది దేవుడు అబ్రహాముకి నీతిగా ఎంచబడ్డది. సమస్తమును విడిచిపెట్టి అబ్రహాము దేవుని వెంబడించాడు. అందుకని అబ్రహాం ఈరోజు మరి అనేకుల చేత కనపరచబడుతున్నారు. నీవు నేను మనము కూడా ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, క్రీస్తు లేకపోతే అదేది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు. అదేది కూడా నీ పాపాలు క్షమించబడలేదు. కాబట్టి ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తును కలిగి ఉండుట. యేసుక్రీస్తును కలిగి ఉంటే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. యేసుక్రీస్తుని కలిగి ఉంటే నువ్వు గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటావు. యేసుక్రీస్తుని కలిగి ఉంటే నీవు నిరీక్షణ కలిగి ఉంటావు. యేసుక్రీస్తుని కలిగి ఉంటే నిత్య జీవానికి వారసులుగా మారిపోతాం.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా రావడానికి గల కారణం మొదటిది పాపం నుంచి విడిపించడానికి, రెండవది పాపం నుంచి తీసివేయడానికి, మూడవది అపవాది క్రియలను లయపరచడానికి, నాలుగవది దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చివరిగా చూసినట్లయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? నిత్య జీవం ఇవ్వడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడట. ఈ భూమి మీద మాత్రమే కాదు, నువ్వు నిత్యము ఆయనతో జీవించాలి. ఈ భూమి మీద జీవించినంత కాలము నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తే నువ్వు క్రీస్తుతో పాటు నిత్య జీవములో ఉంటావు. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? జీవము. జీవం. అనేకులు ఎండిపోయి ఉన్నారండి, ఎండిపోయి ఉన్నారు. మన జీవితాలను దేవుడు ఆశీర్వదించడానికి, జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న సంగతి మీకు తెలియచాడని ఎంతో సంతోషిస్తున్నాను. దొంగతనమును హత్యను చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చుతానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసండి? నిత్య జీవము. ఏ ఒక్కరు నిత్య నరకానికి పోకూడదు. ఏ ఒక్కరు వారి పాపములను బట్టి, వారి శాపాలను బట్టి, వారి అతిక్రమాలను బట్టి ఏ ఒక్కరు కూడా నరకానికి పోకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దేవునికిని మనుషులకు మధ్యవర్తిగా, క్రీస్తు యేసు అనే నరుడు మనకు మధ్యవర్తిగా వచ్చాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోనక్కర్లేదు, నువ్వు శాపముతో ఉండనక్కర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను కడగడానికి ఈ లోకానికి వచ్చాడు, నిన్ను క్షమించడానికి వచ్చాడు, నిన్ను ప్రేమించి తన ప్రేమను కుమ్మరించడానికి వచ్చావు. ఈరోజు నిన్ను ప్రేమించి వచ్చిన యేసును తృణీకరిస్తావా? నిన్ను ప్రేమించి వచ్చిన యేసు ప్రభును త్రోసివేస్తావా? లేదంటే అపవాదికి చోటిస్తావా? అపవాదిని త్రోసివేయాలి, యేసు ప్రభును చేర్చుకోవాలండి. నిన్ను ప్రేమించిన ప్రభును చేర్చుకుంటే నువ్వు అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడతావు. నీవు నీ కుటుంబము సమాధానంతో ఉంటుంది, నీకు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, నీ కుటుంబంలో గొప్ప నెమ్మది సమాధానం కలుగుతుంది. సాతానికి చోటిచ్చినంత కాలము, నీ ఇంటిలో అపవాదికి చోటిచ్చినంత కాలము, నీ ఇంటిలో దొంగకు చోటిచ్చినంత కాలము ఆ దొంగ ఏం చేస్తాడు తెలుసా? సమాధానాన్ని దొంగిలిస్తాడు. ఇంటిలో సమస్తాన్ని దొంగిలించి నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు, నీ జీవితాన్ని అవమానకరంగా చేస్తాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు పండగ వాతావరణంలో ఉండిపోయేవేమో. ఓ క్రిస్మస్ కేకులని, క్రిస్మస్ క్యాలెండర్స్ అని, క్రిస్మస్ కార్డ్స్ అని, క్రిస్మస్ ట్రీలని కాదు, కానీ క్రీస్తు నాలో ఉన్నాడా? క్రీస్తు సమాధానం నాలో ఉందా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా? క్రీస్తు వల్ల నేను దాసుని స్వరూపము ధరించుకున్నానా అని మనం ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించిన గాక. చిన్న ప్రార్థన. ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరమ కృపగల దేవా, పరలోకమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా మారిపోయి అయా మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి మీరు నా కొరకు మా కొరకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరితో మీరు మాట్లాడారు ప్రభా. ఒకవేళ మీ జీవితంలో అపవాది పనిచేస్తున్నాడేమో, భార్యాభర్తల మధ్య గొడవలేమో, తల్లి బిడ్డల మధ్య గొడవలేమో, నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఒక్కసారి నువ్వు అడుగు. యేసయ్యా నా ఇంటిలోకి రండి అయ్యా, యేసయ్యా నా జీవితంలోకి రండి అయ్యా. అయ్యో నేను ఎండిపోయాను ప్రభా, సమాధానం లేక మోడైపోయాను ప్రభా. డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, ఆహారం ఉంది కానీ సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి నాకు సమాధానం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. సమాధానకర్త యొక్క దేవుడు నీ ఇంటిలో, నీ జీవితంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో అలాంటి వారందరూ మీరు దర్శించండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వర్ధల చేయమని. అపవాది క్రియలు, అపవాది రోగం తీసుకొస్తాడు, అపవాది వ్యాధి తీసుకొస్తాడు, అపవాది శాపాన్ని తీసుకొస్తాడు, అపవాది మనలను బుద్ధిహీనులుగా జీవించేలా చేస్తాడు, అపవాది దేవునికి విరోధులుగా మనల్ని చేస్తాడు, త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా చేసేది ఎవడంటే అపవాది క్రియలు లయపరచడానికి యేసయ్యకి చోటు ఇవ్వాలి. అపవాది క్రియలు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి ప్రభా. అపవాది చేతిలోంచి నన్ను, నా బిడ్డలను విడిపించండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చింది ఎందుకు తెలుసా? అపవాది క్రియలు లయపరచడానికి. తండ్రి
ఎంతమంది అయితే ప్రభా త్రాగుడని బానిసత్వంలో ఉండిపోయారు, ఎంతమంది అయితే పేకాట, గుట్కాలు, కైనీలు, డ్రగ్స్, ఇలా ఎంతమంది అయితే అపవాది చేత బంధించబడి ఉన్నారు ప్రభా, వారందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. రోగులైన వారిని స్వస్థపరచండి ప్రభా, రోగులైన వారిని బాగు చేయండి ప్రభా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీకు సమాధానం కలుగును గాక, నీకు స్వస్థత కలుగును గాక, నీకు విడుదల కలుగును గాక. యేసు నామములో మీ గృహాల్లో ఉన్న చీకటంతా తొలగిపోతూ ఉంది. యేసు నామములో బంధకాలని తెగిపోతూ ఉన్నాయి. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును గాక. సుజాతన సహోదరుని దేవుడు తాకుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ పేరు సుజాత, సుజాతన సహోదరుని దేవుడు తాకుతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం లేదు. దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి మీకు స్తోత్రములు. ఈ వాక్యం వినబోతూ ఉండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.